హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డా. సో ఈరోజైతే వీడియో అనమాట, నేను మటన్ కర్రీ చేశానండి. అది నేను ఏ స్టైల్లోని మటన్ కర్రీ చేసుకున్నాను అని చూపిస్తున్నాను. ఎక్కువ మరీ గ్రేవీ పల్చగా కాకుండా నార్మల్గా అనమాట గ్రేవీతోని నేనైతే ఈరోజు వీడియో అనమాట పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే ఇంకా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. మసాలా కూడా ఈ మటన్ కర్రీకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో ఇంకా లేట్ అయితే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఎలా కనిపించింది ఏంటి అని కామెంట్లో అయితే చెప్పండి. అదే కానీ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో ఇంకా వీడియో అయితే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సో ఒక కడాయి అయితే తీసుకున్నానండి. ఈ కడాయి అనమాట, ఇందులో నేను ఫస్ట్ మన మసాలా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ధనియాలు చూడండి వేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువే ధనియాలు వేసుకుంటాను. సో ఈ మసాలా ఏమంటే నేను ఆల్రెడీ మటన్ మసాలా యూస్ చేసిన, ఇంట్లోని రెడీ చేసుకున్న మసాలా కూడా యూస్ చేస్తున్నానండి ఈసారి. ఎందుకంటే కొంచెం కారం బాగా రాని అని. ఇదైతే బ్లాక్ ఇలైచీ అంటాం కదండి, అవి అనమాట 2 వేసుకున్నాను. ఆ తర్వాత పెప్పర్ చూడండి, నేను ఈ ధనియాలు ఎంత వేసుకున్నానో పెప్పర్ కూడా ఇంచుమించు అంతే, కొంచెం తక్కువ వేసుకున్నాను. సో పెప్పర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. సో కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెప్పర్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా ధనియాలు, పెప్పరు, ఈ బ్లాక్ ఇలైచీ, మళ్ళీ నార్మల్ ఇలైచీ అంటారు కదండి, గ్రీన్ది ఆ ఇలైచీ కూడా వేసుకుంటున్నాను. మనం మళ్ళీ నుంచి పువ్వు వస్తుంది కదండి, బిర్యానీ పువ్వు మళ్ళీ నుంచి స్టిక్ వస్తుంది కదా, బిర్యానీ స్టిక్, ఆ స్టిక్ చూడండి ఒక స్టిక్ వేసుకున్నాను. ఆ పువ్వులు చూడండి, బిర్యానీ పువ్వు అంటారు కదా, అదొకటి వేసుకున్నాను. గ్రీన్ ఇలాచి అనమాట ఒక 5-6 వేసుకున్నాను. సోంపు వేసుకున్నాను. మళ్ళీ నుంచి మన ఇవి వేసుకున్నానండి, లవంగాలు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఇంకా మరి చెప్పాను కదండి వండర్లాకి వెళ్ళామని చెప్పేసి, ఇక్కడ చూడండి మన ఇది వేసుకున్నాను, జీలకర్ర. వండర్లాలోనండి అసలు అంటే నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట, ఉత్తిన డబ్బులు వేస్ట్గా వెళ్ళాము అని. వండర్లా ఎవరు కరెక్ట్ అంటే జస్ట్ మ్యారేజ్ అయ్యి ఉంటారు చూసారండి కపుల్స్, అలాగ వెళ్తే కరెక్ట్ అండి. అన్నీ ఎంజాయ్ చేసుకొని రావచ్చు. ఎందుకంటే పిల్లలకైతే రైడ్స్ నేను లెక్క పెట్టి 9-10 ఉంటాయి, 9 ఉన్నాయండి రైడ్స్. అవి చాలా నార్మల్ అనమాట. సో అవి తప్ప ఇంకేంటైతే లేదు. ఇంకా ఆ పూలు అయితే ఇంకా చూస్తే అసహ్యం వేసిందండి, లోపల దిగాల అన్నట్లయితే అనిపించింది. చాలా చిరాకు వచ్చేసింది అనమాట. ఆ వాటర్ గేమ్స్ అన్నారు. అక్కడ ఒకటి రెయిన్ డిస్కో అని చెప్పేసి ఉందండి, అదొకటైతే ఎంజాయ్ చేసాము కొంచెం. నేనైతే అది ఎంజాయ్ చేశాను బాగా. మా పిల్లలు ఎవరు నచ్చిపోయినా సరే నేను నా కూతురు బాగా గెంతామన్నమాట. సో ఇక్కడ చూడండి బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనమాట ఇది కొంచెం ఫ్రై అయ్యింది అన్నప్పుడు మన ఈ గసగసాలు వేసుకుంటున్నానండి. సో అలాగా ఇంకా నాకైతే ఉత్తినే డబ్బులు వేస్ట్ అనిపించిందండి. పిల్లలు 1500 తీసుకున్నారు, కానీ వర్త్ అయితే అస్సలు కాదండి. లిటరలీ చెప్తున్నాను, వర్త్ అయితే అసలు కాదు. ఇందులో ఇంకొంచెం నేను మన వైట్ సెసమీ సీడ్స్ వేసుకున్నానండి. వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఆపేసాను అనమాట. సెసమీ వేసుకొని ఆపేసి ఇంక ఇదైతే పక్కన పెట్టుకుని, ఇది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టేసాను. ఇంకో పక్కన నేను మన మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నానండి, హైలో పెట్టుకున్నాను. మా పెద్దోళ్ళకి అయితే ఒక 1900 ఎంతో తీసుకున్నారండి. అన్నిటి దగ్గర క్యూలు అనమాట, వెయిట్ చేసి. అంటే ఒక రైడ్ చేయాలి అంటే మనం మినిమం 45 to 1 hour వెయిట్ చేయాలండి. ఉన్ని రైడ్స్ అయితే అంటే రైడ్స్ బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే వెయిటింగ్ చాలా ఎక్కువ. అది 11 to 6 o'clock అనమాట. ఇంకా అంత ఏమైతే బాగోలేదండి, నాకైతే వర్త్ అయితే అనిపించలేదు, అంత ఎంజాయ్మెంట్ కూడా అనిపించలేదు. జస్ట్ తక్కువ టైం ఫ్రేమ్లోని, అంటే ఏదో ఎక్కువ మందిని అనమాట, అంటే ఒక లిమిట్లోని జనాల్ని కూడా తీసుకోవట్లేదు. యాక్చువల్లీ చెప్పండి ఈరోజు సోమవారం, ఎక్కువ మంది ఉండరు అనుకొని వెళ్ళాం, చూస్తే చాలామంది ఉన్నారండి. అదేంటంటే ఎంతమందికైనా టికెట్స్ ఇచ్చేస్తున్నారు, ఇంత లిమిట్ అని అయితే టికెట్స్ పెట్టుకోలేదు. సో దట్ మనకి రైడ్స్ అన్నిటికీ టైం ఎంత అలా అనుకుంటున్నారు, 45 minutes వెయిటింగ్ అంటే మినిమం మనకి 1.5 hour అవుతుందండి కొన్నిటికైతే. నేనైతే ఒక 4-5 రైడ్స్ చేయలేదు. ఇదోటి ఇక్కడ చూసారు కదా, మన నూనె వేడైపోయిన తర్వాత జీలకర్రను ఆవాలు వేసేసుకున్నానండి. సో నాకు అనిపించిందండి, మనం వెళ్తే పిల్లలు ఒకవేళ తీసుకొని వెళ్ళాలి అంటే ఆ పిల్లలు మినిమం 5th standardకి రావాలి, అప్పుడు వాళ్ళ హైట్కి ఎలా ఉంటాయి, అప్పుడు మనకు కొంచెం అంత బాధ కూడా అనిపించదు. ఫోన్లో పిల్లలు ఏదైనా ఆడారు అనిపిస్తుంది. ఇంకోటి వాటర్ గేమ్స్ అయితే వరస్ట్ అండి, వాటర్ అస్సలు బాగాలేదు. సో వెళ్ళడం అయితే వేస్ట్ అనిపించింది నాకు. సో ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ అయితే వేసుకొని వేపుకుంటున్నాను. నేను అనుకున్నానండి అదేదో వెళ్ళకుండా హాయిగా ఇంట్లో ఉంటుంటే బాగుంది ఈరోజు అనేసి, అలాగ అనిపించింది ఫస్ట్ టైము.
ఇంకా ఉదయం నుంచి అంతా ఫుడ్ అంతా బయటనే. ఆ బయట ఫుడ్ ఏం బాగోదు కదండి. ఇంకా అలాగే అయిపోయింది మాకు. ఇందులోనైతే బంగాళదుంపలు మజ్జిగ జస్ట్ కట్ చేసి అయితే వేసుకున్నానండి. అప్పుడు కొంచెం గ్రేవీ థిక్గా వచ్చి బాగుంటుంది. అంటే దుంపలది ఒక టేస్ట్ కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాను. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడైతే మనం మటన్ యాడ్ చేసి వచ్చండి. నేనైతే కడిగి ఉంచుకున్నాను అనమాట. నేను యాక్చువల్లీ మటన్ వేసుకొని, అంటే ఇది కేజీ పావు మటన్ అనుకోండి. కేజీ మటన్ కర్రీ చేసుకుంటే ఇంకొక పావు కేజీ మటన్ అనమాట బిర్యానీకి వేసుకున్నాను. బిర్యానీ అయితే చూపించలేదు, రెసిపీ ఎన్నిసార్లు చూపించానని. ఈ మటన్ అయితే ఈజీగా ఉన్నది, చాలా బాగుంది కదా అని చెప్పేసి మటన్ రెసిపీ అయితే చూపించాను అనమాట. నేను ఎన్నో రకాలు చేస్తుంటానండి మటన్. సో ఇది ఒకటి స్టైల్ అనమాట చేసే దాంట్లో. అంటే మనకి వర్షాలు పడుతుంటాయి, క్లైమేట్ చల్లగా ఉంటుంది, అప్పుడు మనకి తినాలి అనిపించినప్పుడు ఇలా మటన్ పులుసు అంటాం అనమాట. యాక్చువల్లీ మేము ఇందులో కొంచెం చింతపండు మేము యాడ్ చేస్తాం. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు ఉదయాన్నే వీడియో పోస్ట్ చేయాలండి, కానీ వెళ్ళడం ఈ వండర్లాక్ వల్ల ఇంక ఈ వీడియో అయితే నేను ఎడిటింగు చేయలేదు, పోస్టింగు చేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఇంకా చాలా హెడ్ఏక్ అయితే వచ్చిందండి. ఆ వాటర్ గేమ్స్లోని ఇక్కడ దూరిపోయాం. ఏదో బాగుందని వాటర్ చూస్తే కంగాలి అస్సలు బాగాలేదండి. సో మనకి బిజార్ వేసింది అనమాట, 3 హెడ్ఏక్ వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అంతా రాసుకొని, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేయలేదండి, నేను రాసుకోవాలి. సో ఆయిల్ అంతా రాసుకొని డ్రెస్ అంతా చేంజ్ చేసుకుంటాను. ఇంట్లో ఇదొకటి ఈ వీడియో కొంచెం పోస్ట్ చేసి చేసుకుందాం మిగతా పనులు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఈరోజు పోస్ట్ చేయలేదని ఇదైతే రెడీ చేస్తున్నానండి నేను. చూసారు కదండి, ఇందాక మిక్సీ చేసి ఉంచుకుంటాను అన్నాను కదా, ఇందాక ఫ్రై చేసి ఉంచాను అవన్నమాట. లోపల వేసేస్తున్నాను. ఇప్పుడు కలర్ మీకు చాలా బాగా వస్తుందండి. ఇవంటే ఇలాగ మనం మసాలాలు ఇంట్లోని ఫ్రెష్వి ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటాం కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి పెప్పర్ ఒకటి ఎక్కువ వేసుకున్నాం కదండి, సమంగా ఎగ్జాక్ట్గా మన ఆంధ్ర వాళ్ళకి ఎలాగ ఉండాలో ఆ రేంజ్లో అయితే ఉంటుంది. కొంతమంది స్పైసీ నచ్చితే ప్రిఫర్ చేయరు, కానీ మనకి స్పైసీ లేకపోతే అవ్వదు కదండి. మా పిల్లలకు కూడా ఈ మధ్యన అలవాటు అయిపోయిందండి కారాలు తినడం. వాళ్ళు తినపోతే వాళ్ళే అనేస్తున్నారు కారం లేకపోతే బాగోలేదు అని మొన్న మా పాప చెప్తుంది. సో అప్పుడు అర్థమైందనమాట, ఓకే వీళ్ళు మాలాగే కారాలకు బాగా అలవాటు అయిపోయారు అనేసి. సో ఇలాగైతే వేసుకొని కలుపుకుంటున్నానండి ఈ గుండ అనమాట. ఇంకా ఈరోజు ఎలాగైపోయిందో కూడా అర్థం అవ్వలేదండి. ఉదయం వెళ్ళడానికి ఒక 2 అవర్స్, రానాకు ఒక 2 అవర్స్. మేమైతే 5:15కి స్టార్ట్ అయిపోయామండి అక్కడ, ఎందుకంటే చిరాకు వచ్చిందనమాట. ఆ వాటర్ చూస్తే అసేం వేసింది మాకు. 4 o'clockకి వెళ్ళాము, 4 to 4:30 అనమాట. డిస్కో అదేదో రెయిన్ డిస్కో అనేది ఆడాము. ఆ తర్వాత ఇంకా వాటర్లోకి దూకుదామని వెళ్ళామండి. ఇంకా అంతే, నాకు అర్థమైందనమాట, వేస్ట్గా ఈ వాటర్లో కాలు పెట్టాను అనేసి అయితే అనిపించింది. అంత వరస్ట్గా ఉండేది వాటర్. సరే మరి ఇంకెందుకు అని చెప్పి కొంచెంసేపు తర్వాత నేను హస్బెండ్ ఇంకా పిల్లలు కొంచెం కన్విన్స్ చేసి తెచ్చామండి. వస్తున్నప్పుడే దారిలో ఇంకా తినేసి వచ్చామన్నమాట. డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా ఇతను చెప్పారు, ఇంక ఇంటికి వెళ్ళి నువ్వేం చెయ్యక్కర్లేదు, చెయ్యొద్దు, నించొని కాళ్ళు నొప్పులు వచ్చింటే. నేను యాక్చువల్లీ అనుకున్నాండి, వచ్చి కొంచెం అన్నము పప్పు అన్నీ వండేస్తాను, ఈరోజు సోమవారం కదా, ఫటాఫట్ వండేస్తానండి అంటే, నువ్వు వండిస్తే మేము తింటాం కాదని చెప్పను, కానీ నువ్వు మనిషివే, అక్కడ అంతసేపు నించొని వచ్చావు, మళ్ళీ వండుతానంటున్నావు, వీడియో ఇంకా చేయాలంటున్నావు, నీకు అవ్వదు టైము, ఎందుకు ఒక్కరోజు రెస్ట్ తీసుకో అన్నారు. నాకు హెడేక్ చాలా ఉందండి. ఉదయం నుంచి టీ కాఫీ అయితే ఏం తాగలేదు మేము. సో ఇక్కడైతే టమాటాలు చూసారు కదండి, ఇలా ముక్కలు కోసుకొని వేసుకొని అయితే కొంచెం ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకుని దీనికైతే ఇంకా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి బాగా. ఈ మటన్కి ఏంటంటే మటన్లో ఉన్న వాటర్ అంతా దిగిపోతుందండి. అది దిగినంత వరకు అయితే మన పేషెన్స్గా కొంచెం టైం టేకింగ్ పడుతుంది, కానీ టేస్ట్ బాగా వస్తుంది. సో పేషెన్స్గా వండుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా టీ పెట్టుకోవాలండి, నేను టీ కూడా పెట్టలేదు, ఈ వీడియో వాయిస్ ఇస్తున్నాను. టీ పెట్టాలి, బట్టలు మార్చుకొని మొహం కడుక్కొని నూనె రాసుకొని జుట్టుకి టీ పెట్టేసి కొంచెం టీ తాగేసి ఇంకా ప్రశాంతం పడుకుంటానండి. ఇంక ఈరోజు వారం పడుకుని పడుకుంటే కానీ రేపు ఇంకా లెగలేను. ఎందుకంటే బుధవారం నుంచి మా పిల్లలకి అనమాట ఈ బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పేసి వాళ్ళు స్కూల్లో స్టార్ట్ చేశారండి. 9 to 1 o'clock అనమాట. అంటే పిల్లలు మర్చిపోయి ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్లో. ఇప్పుడు చూడండి ఇలాగైతే క్లోజ్ చేసుకున్నాను లిడ్.
సమ్మర్ హాలిడేస్లో మర్చిపోతారని చెప్పి వాళ్ళు స్కూల్లో పెడుతున్నారు. సో నేనైతే మా హస్బెండ్ చెప్పారు పంపించొద్దులే, మనం జస్ట్ నార్మల్ క్లాసెస్కే పంపిద్దామని. నేను చెప్పాను లేదు లేదు పంపించేస్తాను, ఇంట్లో ఉండి ఏం చేయరండి ఆ టైంలోని, జస్ట్ టీవీలు చూడడం మొబైల్ చూడడం అలవాటు అయిపోయింది ఈ మధ్యన. మా పాపకు మెయిన్, మా బాబు అట్లీస్ట్ ఆ స్విమ్మింగ్కైనా వెళ్తాడు, మా పాప దానికి కూడా వెళ్దు, దానికి భయం అట. వచ్చినా సరే అక్కడ కూర్చొనే ఉంటుందండి. చూసారు కదా ఇక్కడ వాటర్ ఎలాగా మనకి వదిలేస్తుందో. ఇందులో అయితే నేను ఏ వాటర్ ఇంకా యాడ్ చేయలేదండి, అందులోంచి వదిలిస్తున్న వాటరే. ఇందులో నేను జింజర్ గార్లిక్ వేసుకున్నాను, టమాటోలు ఉల్లిపాయలు అన్నీ చూపించాను కదండి, ఇలాగే చేసుకోండి. నేను రెడీ చేసిన మసాలా అనమాట చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది అనమాట. అది వేసినా సరే నేను మటన్ మసాలా మళ్ళీ వేసుకుంటానండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు మటన్ ఇలాగా పులుసు అంటే మటన్ది ఏదైనా ఫ్రై అన్నా ఏది ఉన్నా మటన్ మసాలా అయితే వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. చూడండి ఇది అయితే మటన్ మసాలా అనమాట యాడ్ చేశాను. ఇంక ఈరోజు నిద్ర అయితే పట్టియాలండి, ఎందుకంటే అంత అలిసిపోయాను అనమాట. జిమ్లోనే ఒక 4-5 అవర్స్ వర్కౌట్ చేస్తే అలాగనిపిస్తుందండి. అంటే రైడ్స్ బాగానే ఉన్నాయండి అన్నీ. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అన్నీ ఇప్పుడు ఒక 15 ఉన్నాయి అనుకోండి, ఇంచుమించు ఒక 20-30 ఉన్నాయి అనుకోండి, అందులో మనం ఒక 10 అయినా సరే మినిమం రీచ్ అవుట్ అయితే మనం పెట్టుకున్న డబ్బులకి ఓకే అనిపిస్తుంది. నా వరకు అయితే నాది ఇంకా అదే మెంటాలిటీ అండి. చూడండి దేనికైనా మనం డబ్బులు అయితే ఉత్తరా రాలేదు కదా, మనం డబ్బులు పెట్టామంటే అట్లీస్ట్ దానిది ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏ వస్తువు కొన్నా దాని సాటిస్ఫాక్షన్ ఉండాలి, దేని మీద ఎంజాయ్మెంట్కి పెట్టినా ఎంజాయ్ చేసామని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదైతే ఈరోజు నాకు రాలేదండి. చాలా రైడ్స్ ఉన్నాయి మాకు. చూస్తే నేను ఉదయం నుంచి ఆ ఎండలో నించొని అన్నీ చేసుకొని కష్టపడినా సరే పిల్లలకైతే చాలా తక్కువ రైడ్స్, మా పెద్దోళ్ళకైతే ఉన్నాయి. కానీ మేమైతే మరి పిల్లలతోనే ఒక పక్కన డాడీ ఉన్నప్పుడైతే నేను అటు వెళ్ళడం అలా చేసుకున్నా ఒక్కొక్క రైడ్కి 1.5 అవర్ 1 అవర్ 20 మినిట్స్ అలా వెయిటింగ్ టైం అయిపోయింది. సో మేమైతే ఒక 10 కూడా ఇంకా రైడ్స్ చేయలేదండి. లిటరలీ మనీ అయితే వేస్ట్ అనిపించింది నాకు. సో ఎవరికైనా 5th స్టాండర్డ్ అలాగ ఉన్న పిల్లలు ఉన్నారంటే వెళ్ళండి, ఎంజాయ్ చేయొచ్చు. లేదా రీసెంట్ మ్యారేజ్ అయింది కపుల్స్ ఇద్దరే అంటే ఇంకా బెటర్ అండి, ఇంకా బాగా అన్నీ ఎంజాయ్ చేసుకుని రావచ్చు. కానీ వాటర్ గేమ్స్ అయితే అస్సలు బాగాలేదండి. ఇప్పుడు చూస్తారు కదండి ఇక్కడ అయితే దగ్గరికి అయిపోయిందనమాట. కలర్ కూడా చూడండి ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో అయితే నేను కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటానండి. ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూడండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మా పాప స్మెల్కి పక్కకు వచ్చిందండి, దాని కాలు కనిపిస్తున్నాయి చూసారా. మా ఇంట్లోని ఏ పక్షి ఏదైనా దానికి పర్వాలేదండి, నాన్ వెజ్ అయితే చాలు వచ్చింది పక్కకి, అడుగుతుంది ఇంకెంతసేపు అనేది. అన్నానమ్మ ఇంకా టైం పడుతుంది, అప్పుడే తినడానికి అవుతుంది అనేసి. ఇది చూడండి చింతపండు పెట్టుకున్నానండి, అది పిసికేసి ఆ వాటర్ అనమాట వేసుకున్నాను. ఇది ఒక మంచి టేస్ట్ ఇస్తుందండి. ఎంతోమంది మటన్ కర్రీ అయితే చేస్తారు కానీ అందులో ఎప్పుడు చింతపండు వేయరు. కానీ మీ శ్రీకాకుళము, రాజమండ్రి, రాజాము అటు సైడ్ వెళ్ళండి, అటు సైడు మనకి చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారండి. మటన్ పులుసు అంటారనమాట, ఇది చాలా బాగుంటుంది అనమాట. అందులోని బల్జీలు చాలా బాగా చేస్తారండి. నైడూస్లో బల్జీస్ ఉంటారు కదా, వాళ్ళైతే బల్జా నైడూస్ అంటారు, వాళ్ళైతే ఇలాగే మటన్ చేసుకుంటారు అనమాట పులుసు. సిగడాము, రాజాము, శ్రీకాకుళం అటు సైడ్ వెళ్ళండి, అటు సైడు బల్జీలందరూ ఇలాగే చేసుకుంటారండి మ్యాక్సిమము. ఎందుకంటే మా నానమ్మ వాళ్ళ ఇంట్లోని ఇలాగేనమాట పులుసు, మా మమ్మీ వాళ్ళు కూడా ఇలాగే చేసుకునేవారు. చిన్నప్పటి నుంచి మా మమ్మీ దగ్గర అయితే నేను పులుసు ఇలాగే చూసుకున్నాను. సో ఇది ఇంకా ఇలా చేసుకుంటారని అర్థమేసి ఇంకా ఇలాగ మా స్టైల్లో అయితే చేశాను అనమాట. నార్మల్గా అయితే నేను అంత ఎక్కువ ఇది అయితే వేయనండి, అంటే మా నార్మల్గా మటన్ మసాలా వేసి చేసేస్తాను. ఇది ఈరోజు అయితే ఆ మటన్ మసాలాకి ఇదంతా దాన్ని ఏంటంటారు, ఈ గుండంతా ఇంట్లో రెడీ చేశానండి. ఇప్పుడైతే విజిల్ పెట్టేసి 5 విజిల్ తెచ్చాను, అయిపోయింది చాలు. సో ఇంకో పక్కన ఇదైతే హస్బెండ్కి ఇచ్చేస్తున్నానండి, బిర్యానీ చేసేసి మటన్ పులుసు వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకో పక్కన అయితే ఇది హస్బెండ్కి ఇచ్చిన తర్వాత పిల్లలకైతే రైస్ వేసి ఇంకా తినిపించడం స్టార్ట్ చేశానండి. ఇదొకటి రైస్ పెట్టాను, పాప కూర్చోబెట్టాను. అది ముందే చెప్పేసిందండి నాకు, పాపం ఎందుకు అది ముందే చెప్పింది, నాకు రైసే కావాలి, నాకు ఇది వద్దు, బిర్యానీ వద్దు అని చెప్పింది అది ఫస్ట్ టైము. సరే ఇంకా పిల్లలలో చెప్పిన తర్వాత మనం వద్దు అనలేం కదండి. మా బాబు కూడా చెప్పాడండి, ఆడికి బిర్యానీ వద్దు అని చెప్పాడు. సో వీళ్ళకి రైసు, ఈ మటన్ పులుసు, బంగాళదుంపతో అనమాట పెట్టేసి తినిపించడం అయితే వీళ్ళకి స్టార్ట్ చేశాను. పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి లిటరలీ. సో ఉప్పు అంతా కూడా సరిపోయింది. నేను చూడపోయినా చూసారు, కలర్ చూసారు ఎంత బాగుందో.
ఇట్లాగే ఉంటుందండి. మీరు ట్రై చేసి చెప్పండి, ఓకేనా అండి. వీడియో అయితే చూసారు కదండి, చాలా ఈజీ రెసిపీ కదా, చాలా ఫాస్ట్ కూడా అయిపోతుందండి మనకి. సో ఇందులో అయితే హస్బెండ్ కోసం అనమాట బిర్యానీ ప్రిపేర్ చేశాను, పిల్లల కోసం రైస్ చేశాను. సో అందుకు నేను రెండు కూడా మీకు చూపించాను అనమాట, రైస్తోని బిర్యానీతోని రెండింటికి చాలా బాగుంటుంది. బిర్యానీ వీడియోస్ నేను ఆల్రెడీ ఎన్నోసార్లు నేను పోస్ట్ చేశాను కదండి, అందుకే నేనైతే బిర్యానీ వీడియో అయితే స్కిప్ చేసేసాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము వండర్లా వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా వచ్చానండి, ఇప్పుడు నైట్ 8:15 అవుతుంది అనమాట. జస్ట్ రీచ్ అయ్యాను నేను దీనికి అనమాట. ఇంకా వాయిస్ ఓవర్ అంతా ఇస్తున్నాను ఈ వీడియోకి. సో ఎందుకంటే నాకు స్కిప్ చేయడం అయితే అస్సలు ఇష్టం లేదండి వీడియోస్. నేను వేస్తుంటే ఒక 3 వీడియోస్ వేస్తాను ఒక వీక్కి అంతే. సో అది కూడా స్కిప్ చేసేస్తే బాగోదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇదంతా ప్రిపేర్ చేసి చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి అని అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దండి కామెంట్లో. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ అండి. టేక్ కేర్.